అన్న సినిమా అరుంధతి. అంటే ఆ సినిమాకి సీక్వెల్ కూడా ఎవరు చేయలేరు అనుకోండి. కానీ నేనున్నానంటూ మన ముందుకు వస్తున్నాడు చంద్ర. జగమంత కుటుంబం నాది, ఇంకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. ఈ పశుపతి గాడేంటి పిచ్చి పాటలు పాడుకుంటూ వస్తున్నారనుకున్నారా? కొత్తగా ఉందని ట్రై చేసా, లోపట ఒరిజినల్ అలాగే ఉంది. ఒసే అరుంధతి, నేను చచ్చిపోయానని ఆనందపడుతున్నావా? నిన్ను నా దాన్ని చేసుకునేంత వరకు వదల బొమ్మాలే వదలా. నువ్వు ఫస్ట్ టైం నన్ను పెద్ద కత్తితో పొడి సమాధిలో బంధించావు, అప్పుడే నేను చావలే. సెకండ్ టైం ఈ తొక్కలో కత్తితో పొడిస్తే ఎలా చేస్తానే? ఆ రోజు నేను ఏదో ఫుల్ గా తాగి స్పృహ తప్పి పడిపోయాను. నేను కళ్ళు తెరిచి చూసేసరికి భూకంపం వచ్చి ఇల్లంతా నా మీద పడి ఉంది. ఒక్కొక్క ఇటుక తీసుకొని వచ్చేసరికి ఇన్ని సంవత్సరాలు అయింది. అందుకే ఈసారి మందు తాగకుండా వచ్చా. రా వసే అరుంధతి, బయటికి రా. రావే రా. అరుంధతిని పిలిస్తే దాని అమ్మమ్మ వచ్చిందంటే, ముసల్దానా నువ్వు లోపలికెళ్ళి అరుంధతిని బయటికి రమ్మనే. నేనేరా అరుంధతిని. నువ్వు అరుంధతివా? అమ్మాలే, నువ్వేంటే బామ్మాలే. పండు పుచ్చిపోయింది బొమ్మాలే, పండు పుచ్చిపోయింది. చాలా ఎక్స్పెక్టేషన్ వచ్చాడు. నీ అమ్మ కడుపు పాడ, నీ వెనకాల తిరిగి తిరిగి నా జీవితమే సంకరాగిపోయింది కదా. నా జీవితం కూడా సంకనాగిపోయిందిరా పశువు. నీకు దక్కద్దు అంటూ ఎవరికి దక్కకుండా నా యవ్వనాన్ని మొత్తం ఎండబెట్టుకున్నా. నన్నేదన్నా చెయ్యరా? ఏంటి చేసేది? వయసులో ఉన్నప్పుడు బాగా ఎగిరావు కదే, నువ్వు నన్ను ఏం చేయలేవురా, వయసేలేవురా అన్నావు. ఇప్పుడు కూడా నిన్నేం చేయలేను. అరే పక్కి, ఆ రోజులో నేను ట్రై చేసుకుంటే నువ్వే కదా అట్లా వచ్చావు. దేవుడు హే దయ్యమే అన్నావు, ఇప్పుడు చూడు దయ్యం కంటే దారుణంగా తయారైంది. ఒరే పశువు ఇలారా, నేను నిన్ను 2 సార్లు చంపాలని చూసినా, 3వసారి నువ్వు నా కోసం బ్రతికొచ్చావు చూడు. నీదిరా నిజమైన ప్రేమంటే. ఇప్పటికే నీ విషయంలో చాలా ఆలస్యం చేశాను, ఇక చెయ్యను. ఒరే పకీరు, వెళ్ళి మా ఇద్దరి శోభనానికి రూమ్ రెడీ చెయ్యి. నీకు దోరూపాయి ఎందుకురా? ఇది తీసుకో. ఇది నాకెందుకు బుడ్డి? నాకు దోరూపాయి. నువ్వెందుకు పకీరుగాడివయ్యావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇదిగో దోరూపి, వెళ్ళి మా శోభనానికి రూమ్ రెడీ చెయ్యిరా. కాటికెళ్లాల్సిన వయసులో నాతో కాపురం చేస్తా అంటావేంటే? వయసులో ఉన్నప్పుడు చెంగు నెగిరావు, నేను అప్పుడు అవసరంలే, ఇప్పుడు నేను కావాలా? ఎందుకే? నీ సమాధి కట్టడానికి, నీ పాడే కట్టడానికి, గాలి కట్టడానికి. ఉరితాడేస్తానేమనుకుంటా పిచ్చిదానా. అరే పిట్రా. అచ్చా బాబా ఇప్పుడైనా నాకు మంచిగా సమాధి కట్టి పెట్టరా. ఇదిగో నీ దోరుపే. అచ్చా కామ్గా సమాధికి వెళ్ళిపోతా. తు బయట బాబా, మా ఇసుకలతో కిటికలతో. రే పకీరు, అవునా? నిజమా? అవునురా. పశుపతి, ఆ ముసలి అరుంధతిని పెళ్లి చేసుకుంటే అది యవ్వన కన్య అవుతుందట. అది దానికి వరమట. ఏంటి? దీన్ని నేను పెళ్లి చేసుకుంటే యవ్వన కన్య అవుతుందా? నేను నమ్మకం గురించి మాట్లాడకు పశుపతి. ఇక్కడ కనిపించేదంతా ఏది నిజం కాదు. 60 ఏండ్లు ఉన్న వాళ్ళు కూడా 20 ఏళ్ల మేకప్ అయ్యి యాంకరింగ్ చేస్తున్నారు. అందుకే నువ్వు ఆ ముసలి అరుంధతిని పెళ్లి చేసుకో, యవ్వనకైనా అవుతుంది. కాకపోతే నీ దోరుపై నీకు ఇస్తా. నిన్ను తిక్కడాలు చేస్తా ఏమనుకుంటున్నావు? అరుంధతి, వాడు చెప్పింది నిజమా? నిజమేరా పశువు. అయితే పెళ్లి చేసుకుంటాం.
అరుంధతి, నువ్వు నిజంగానే ఇవ్వన కన్య అయ్యావు. అరే వా, నా దూరుపై పనిచేసింది. అవును, ఆ పశుపతి ఏడి? అరే ఫకీర్, నీ దూరుపై కోసం నా జీవితాన్ని సంక నాకు ఇచ్చావు కదా నీ అయ్యా. టెక్కులాడి అరుంధతి, నన్ను మళ్ళీ మోసం చేసావా నువ్వు? మీ ఆడవాళ్ళ గురించి నాకు తెలిసే ఇష్టపడ్డారని చెప్పి లవ్ చేసి కడుపు వేసిన వాళ్ళనే మీరు నమ్ముతారే. అలాంటి పక్కన ప్రేమికుల్ని మీరు నమ్మరు. ఒక్కసారి నా దగ్గరగా చీరేస్తాను. నేను ఏమనుకుంటున్నావు? చేయరా ఇప్పుడు నన్ను ఏదైనా చెయ్యి, ఇప్పుడు నన్ను ఏదైనా చెయ్యిరా. అయ్యో, ఒక మగాడికి దీనికంటే ఇంకా అవమానం ఏదైనా ఉంటుందా? బాబా ఎక్కడ దొరికించేది నిన్ను? వాడిని వదలరా. ఏంటే వదలది? మీ ఇద్దరికి నేను సమాధానం. ఏమంటారు ఈ అరుంధతి పార్ట్ 2? చాలా క్యూట్ గా ఉంది. అండ్ అరుంధతి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చక్కగా చేశారు, చాలా బాగుంది. చంద్ర సార్ చంపేస్తున్నావు చంద్ర, మామూలుగా చేయట్లేదు. అండ్ మేకప్ లేకుండా అనే మాట ఓపెన్ చేయకండి అయ్యా, మేము చాలా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తాం. అక్కడ అంశం ఒకటే కదా, ఇక్కడ చాలా మంది ఉన్నాం అట్లాంటి వాళ్ళు. కానీ చంద్ర సూపర్ చంద్ర, ఎక్సలెంట్. నీకు నీ మనస్ఫూర్తిగా నీకు హ్యాట్స్ ఆఫ్. ముగ్గురు ఫారినర్స్ అండి మన ఇండియాకి వచ్చారు. వాళ్ళు మూడే 3 వర్డ్స్ నేర్చుకున్నారు. ఫస్ట్ అతను మేము ముగ్గురం, రెండో అతను మా ఆనందం కోసం మా సంతోషం కోసం, మూడో అతను పదండి ఆలస్యం ఎందులకు. ఈ 3 వర్డ్స్ నేర్చుకున్నారు. ఇండియాలో ఒక పల్లెటూరుకి వెళ్ళాడు. పల్లెటూరు, అయ్యో వేరే దేశస్తులు మా ఊరికి వచ్చిండ్రు. అవును, ఎంతమంది వచ్చిండ్రు? మేము ముగ్గురం. అవునా, ఎందుకు వచ్చిండ్రు? మా ఆనందం కోసం మా సంతోషం కోసం. అవునా, అయితే మా ఊర్లో పెద్ద జాతర జరుగుతుంది, చూస్తారా? పదండి ఆలస్యం ఎందులకు అని ముగ్గురు బయలుదేరారు. కట్ చేస్తే రోడ్డు ముందు వెళ్ళారు. ఒక మర్డర్ జరిగి ఉంటుంది. ఆ మర్డర్ దగ్గర వీళ్ళు ముగ్గురు ఉంటారు. పోలీసు వాడు వచ్చాడు. అమ్మా, ఎవడ్రా వీడిని మర్డర్ చేసింది? మేము ముగ్గురం. ముగ్గురు మర్డర్ చేసి ఎందుకు మర్డర్ చేశారు? మా ఆనందం కోసం మా సంతోషం కోసం. అవునా, ఒక్కసారి స్టేషన్కి వెళ్ళి తోమితే అప్పుడు తెలుస్తుంది. పదండి పదండి ఆలస్యం ఎందులకి. స్కూల్లో ఒక డిఓ ఇన్స్పెక్షన్కి వచ్చాడండి. ఇన్స్పెక్షన్కి వచ్చాడు. సరే కుర్రాళ్ళ జనరల్ నాలెడ్జ్ చెక్ చేద్దాము అని ఒక పిల్లోని లేపి అడిగాడు అనమాట. రామాయణంలో రామబాణం ఎవరు ఇచ్చారు అంటే ఆ పిల్లోని లేచి, సార్ నాకు మొన్నటిదాకా చికెన్ గున్యా వచ్చింది, 40 days రెస్ట్లో ఉన్నాను సార్, నేను ఈ రోజే స్కూల్కి వచ్చా, అమ్మతోడు ఆ రామబాణం స్కూల్లో ఎక్కడుందో నాకు తెలియదు సార్ అన్నారు. ప్రిన్సిపాల్ పిలిచి, ఏంటా ఇది, రామబాణం ఎవరు ఇచ్చారంటే ఎవరు చెప్పట్లేదు? ఏ బుద్ధుందా నీకు, మనిషివేనా, అసలు డిఓనా? ఎందుకు సార్ రామబాణం ఎవరు ఇచ్చారని అడుగుతుంది. అది కాదయా, కామన్ సెన్స్ ఉందా? స్కూల్లో 3000 మంది ఉన్నారు, 3000 మందిలో ఎవరు ఇచ్చాడు ఎలా తెలుస్తుందండి? తీయగా చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ Zabardast! Abracadabra! Gili 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 gili. Yeah! I love you, I love you, I love you! Oh my God! Extra Zabardast!